వెల్కమ్ టు సింతా వ్లాగ్స్. హాయ్ అండి అందరికీ. ఏ ఆపదొచ్చినా అమ్మ అంటాం. అమ్మకున్న విలువ చెప్పలేనిది. అందుకే సమస్త మానవాళికి అమ్మలుగన్న అమ్మగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఆదివారం పోటెత్తే భక్తులతో ప్రసిద్ధిగాంచిన మన పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి వెనుక ఉన్న విశేషాలేంటో చూసేద్దాం రండి. కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే హైవేపై ఉన్న పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారిని భద్రాచలం రాములవారి దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్తారు. ఒకప్పుడు చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండేదట. ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో చింత చెట్టు కింద ఒక పెద్ద పులి కూర్చొని ఉండేదట. అటువైపు రాకపోకలు సాగించే వారి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా రాజసంగా కూర్చొని ఉండేదట. అప్పుడు ఆ పెద్ద పులిని చూడ్డానికి చుట్టుపక్కల ప్రజలు, ఆ ఊరి పెద్దలు అందరూ వెళ్ళి చూడ్డానికి వెళ్ళేవారట. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పులి కనిపించకుండా మాయమైపోయిందంట. అప్పుడు ఆ అమ్మ వాహనం పెద్ద పులి కావడంతో అప్పుడు ఆ అమ్మ ఫోటో పెట్టి పూజలు నిర్వహించేవారట. కాలక్రమంలో 1962లో ఆ గ్రామ పెద్ద శ్రావణపు వెంకట నరసయ్య స్థలం దానం చేయగా కంచర్ల జగ్గారెడ్డి మరికొందరు భక్తులు కలిసి ఆ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అని కథనం. కానీ నాటి రోజుల్లో విగ్రహ ప్రతిష్ఠ మాత్రమే చేశారు, గుడి పూర్తిగా నిర్మించలేదు. తరువాతి కాలంలో కేటీపీఎస్, సింగరేణి గనులతో పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో వాహన పూజలు, మొక్కులు చెల్లించే వారి సంఖ్య పెరగడంతో అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో అభివృద్ధి చెందేలా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చారు. అప్పటి నుండి కూడా గుడి అభివృద్ధి చేశారు. అప్పటి నుండి అమ్మవారి దేవీ నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి పౌర్ణమికి చండీ హోమము, ప్రతి మాస శివరాత్రికి రుద్రహోమము నిర్వహిస్తున్నారు. అమ్మవారికి తల మీద బోనం పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే వాళ్ళకి ఫంక్షన్ హాల్స్, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కళ్యాణ మండపాలు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు చూస్తున్నది మా మామయ్య వాళ్ళు మొక్కు చెల్లించుకుంటున్నారు. డప్పులతోటి, మేళతాళాలతోటి, తల మీద బోనంతోటి 3 ప్రదక్షిణాలు చేసి బోనం చెల్లించుకుంటున్నారనమాట. మొదట దర్శనానికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు సమర్పించి మనం దర్శనానికి వెళ్ళాలి. మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొదట వినాయకుడు, లక్ష్మీదేవి, అలాగే అమ్మవారు, మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్దగా దర్శనమిస్తారనమాట. చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి లోపలికి ఎంటర్ కాగానే అమ్మవారి వాహనమైన సింహము మనకి ఇక్కడ దర్శనమిస్తారు. అమ్మవారి రూపం చూసారా ఎంత చక్కగా ఉందో. అలాగే హోమాలు నిర్వహిస్తా అని చెప్పా కదా, అదే ఈ యాగశాల అనమాట. మనకి ఇక్కడ రుద్రహోమము, చండీ హోమము నిర్వహిస్తారు. ఇదంతా గుడి ఆలయం బయట అనమాట. మనకి ఇక్కడ నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి నవగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ రావి చెట్టుకి పిల్లలు లేని వారు మొక్కుకొని ఉయ్యాలలు కడతారు. అలా కట్టిన వారికి పిల్లలు కలుగుతారని నమ్మిక.
కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్ళే రోడ్డు పక్కనే ఈ ఆలయం ఉండడంతో మనకి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆదివారం రోజైతే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆదివారం కాకపోవడంతో మనకి రద్దీ తక్కువగా ఉందన్నమాట. పాల్వంచలో కేటీపీఎస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో. మా మామయ్య వాళ్ళు కొత్తగా గృహప్రవేశం చేశారనమాట. అక్కడ మొక్కు చెల్లించుకొని ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు. మనం ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. చూసారా, మొత్తం రెడీ చేసేసారు. మా మామయ్య వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను నేను, చూడండి. ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా మనకి చుట్టాలందరూ కలుస్తూ ఉంటారు. ఇలా సరదాగా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మా మామయ్య కొడుకుది కూడా బర్త్డే ఉందన్నమాట. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశాము. అలాగే కేక్ కట్ చేశాము. నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.